మీకు క్యాప్సికమ్ అంటేనే నచ్చదా? క్యాప్సికమ్ కూరని ఇంతవరకు ఎప్పుడూ తినలేదా? అయితే డెఫినెట్‌గా ఒక్కసారి ఇలా క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. మీకు నచ్చటమే కాదు, మీ ఫేవరెట్ కర్రీస్ లిస్ట్‌లోకి పక్కా చేరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయిలోకి ఒక గంట నూనె వేసేసుకుని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి చక్కగా వేగనివ్వండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు, అలాగే ఇవి త్వరగా మగ్గటం కోసం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కలిపి టమాటాలు గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించేసుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి. ఈ కూర ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, టమాటాలు అన్నీ కూడా ఇలా గుజ్జు గుజ్జుగా ఉడికిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 3/4 కేజీ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ లోపల గింజలన్నీ కూడా నేను నీట్గా తీసేసాను. మీకు కావాలి అంటే గింజలతోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి నెక్స్ట్ 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని చక్కగా అంతా కలిపేసి క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గేలాగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. అండ్ క్యాప్సికమ్ ముక్కలు చాలా ఈజీగా మగ్గిపోతాయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ఇవి మగ్గటానికి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. వన్స్ మనకి క్యాప్సికమ్ ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాయి అంటే 90% కూర రెడీ అయిపోయినట్టే. చూడండి, ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో. ఇవన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టేట్టు ఈ విధంగా కలిపేసి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. మనం వేసిన మసాలాలన్నీ కూడా క్యాప్సికమ్ ముక్కలు పీల్ చేసుకుని మంచి స్మెల్ తోటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో ఈ కర్రీ. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే చపాతీలోకి చాలా ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ని ఎక్కువగా ఫ్రైడ్ రైస్, పిజ్జా అలాంటి వాటిలో యూస్ చేస్తారు తప్ప డైరెక్ట్ కర్రీలాగా చాలా తక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా మీ ఫేవరెట్ కర్రీస్ లిస్ట్లోకి పక్కా చేరిపోతుంది. చాలా టేస్ట్. చపాతీ, రోటీ, పుల్కా లాంటి వాటికైతే ఇంకా చెప్పనవసరం లేదు. రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.